ఆర్మేనియన్ స్టైల్ క్యూకంబర్ అండ్ టొమాటో సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యూకంబర్, కీరా అంటాం కదా అదనమాట. అలాగే టొమాటో, బెల్ పెప్పర్, పుదీనా, ఉల్లిపాయ, గ్రీన్ బెల్ పెప్పర్, మిరియాల పొడి, డ్రైడ్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పూలు అంటాం కదా ఆ విత్తనాలు అన్నమాట. అలాగే నిమ్మకాయ చెక్క, ఇంకా షుమాక్ అంటారు దీన్ని. ఇది ఒక రకమైన స్పైస్. నేను కటింగ్స్ మొదలు పెట్టేస్తున్నా. ఓకే, సీడ్లెస్ తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా ముదిరినట్టుగా కూడా ఉంది, వాటరీ కూడా అయిపోతుంది కదా, అందుకని నేను సీడ్ రిమూవ్ చేసేసి మిగిలిన దాన్ని మాత్రమే చాప్ చేసుకుంటున్నాను. వీటిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కొద్దిగా యాంగులర్గా కట్ చేద్దాం, నీట్గా ఉంటుంది చూసుకోవడానికి. ఓకే, కీరా చాపింగ్ అయిపోయింది. ఓకే, తర్వాత క్యాప్సికమ్ కట్ చేసుకుంటా. క్యాప్సికమ్ డైసెస్ చేసుకుంటున్నా. లేదు మీకు కావాలనుకుంటే డయాగ్నల్గా అదే విధంగా కట్ చేసుకోవచ్చు. లైక్ దిస్. గ్రీన్ బెల్ పెప్పర్స్ రెడీ. అలాగే ఎల్లో బెల్ పెప్పర్ కూడా చాప్ చేద్దాం. ఆనియన్ సాలడ్ స్లైస్ చేద్దాం. కొద్దిగా రేకుల్లాగా తీసేసుకుంటే సాలడ్లో వేసినప్పుడు నీట్గా కలుస్తుంది. ఇంకేమున్నాయి? టొమాటో ఉంది. టొమాటోని మీకు తెలుసు కదా లాస్ట్లో చాప్ చేసుకుంటా. మొత్తం స్టేషన్ అంతా మెస్సీ అయిపోతుంది కదా, అందుకని. పుదీనా వేసుకోవాలి. దీన్ని ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ షిఫ్నేడ్ కట్. రఫ్ చాప్ చేసుకున్నా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సన్నగా పోగుల్లాగా వస్తుందన్నమాట. తీగలాగా ఉండొద్దంటే మధ్యలో ఇట్లా కట్ చేసుకోండి, లేదంటే అలాగే వదిలేసేయండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హర్బ్ని ఎక్కువ నలిపేయకుండా, క్రంబుల్ చేయకుండా ఫ్రెష్గా కట్ చేసుకోవచ్చు నీట్గా. ఓకే, ఇంకా ఆఖరి పదార్థం టొమాటో. ఇక్కడికి వచ్చేసాం. సీడ్లెస్ డైసెస్ చేసుకోవాలి టొమాటో, కాబట్టి ఈ టెక్నిక్తో చేసుకుంటున్నాను నేను.
వెజిటేబుల్స్ అన్నీ కూడా పక్కకు తీసేసుకొని చక్కగా తర్వాత డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. డ్రెస్సింగ్ రెడీ చేసుకొని వీటిని కలుపుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి, సుమాక్ అన్నాను కదా ఆ సుమాక్ పౌడర్ ఒకటి, ఇంకా లెమన్. పుదీనా, దీన్ని మిక్స్ చేసుకోవాలి చక్కగా. బాగా కలపాలి. ఆ నిమ్మరసము నూనె బాగా స్మూత్గా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది అన్నమాట వైట్ కలర్లో. ఓకే, ఇప్పుడు ఇంకొకటి వెజిటబుల్స్ వేసుకోవాలి. కీరా వేసాం, టొమాటో వేసాం, గ్రీన్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి గార్నిష్ కోసం వస్తుంది. ఓకే, కలిసిపోయింది చక్కగా. Now our salad is ready. We can go to presentation.